హాయ్ ఫ్రెండ్స్, దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి మొదటి రోజు ప్రసాదంగా కట్టె పొంగలి కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ మనం దీనికోసం ఒక కుక్కర్ బౌల్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు రైస్కి ఒక కప్పు పెసరపప్పు యాడ్ చేసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దీనిలో మనం ఒక కప్పు రైస్కి 3 కప్పుల వాటర్, అంటే టోటల్ 6 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటే చాలా మెత్తగా ఉడుకుతుంది. సో దీనిలో ఫస్ట్ మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చింది దాకా ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి తీసి దీన్ని జస్ట్ అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనిలోనికి ఫస్ట్ మనం 3-4 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకొని 4 ఎండుమిర్చి పోపు దినుసులు వేగిన తర్వాత దీనిలోని కాజు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, దంచినటువంటి మిరియాల పౌడరు, అలాగే కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని వేగిన తర్వాత దీన్ని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పొంగల్లోనికి యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. కట్టి పొంగల్ రెడీ అయిపోయినట్లే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుధా. ఈ వీడియోలో దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి రెండో రోజు నైవేద్యంగా కర్డ్ రైస్ కుక్కర్లో చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయేలా చూపిస్తాను. ఫస్ట్ మనం దీనికోసం ఒక గ్లాస్ రైస్ తీసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దీనిలోనికి ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటే కుక్కర్లో చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది రైస్. సో 3 విజిల్స్ పోయినాక ప్రెజర్ మొత్తం పూర్తిగా అయిపోయినాక మూత తీసి ఒకసారి సాల్ట్, అలాగే 1 కప్పు కర్డ్ యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీనిలోనికి ఫస్ట్ మనం ఒక కడాయి తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 3 ఎండుమిర్చి, అలాగే 4-5 కాజు పలుకులు వేగనివ్వాలి. తర్వాత దీనిలోనికి పోపు దినుసులు వేసి అవి కొంచెం వేగనించిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, అల్లం వేసి ఒకసారి వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కర్డ్ రైస్లో వేసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. తరువాత ధాన్యం విత్తనాలు, అలాగే కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి 3వ రోజు ప్రసాదంగా చింతపండు పులిహార టెంపుల్ స్టైల్లో ఈజీగా చూద్దాము. ఫస్ట్ మనం దీనికోసం చింతపండు తీసుకొని హాట్ వాటర్లో వేసి పక్కన పెట్టాలి. సో తర్వాత ఒక గ్లాస్కి 1.5 గ్లాసులు వాటర్ పోసుకొని ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. సో దీనిలోకి ఈ పైన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేయించి ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో చింతపండు గుజ్జు తీసి దీంట్లో పచ్చిమిర్చి వేసి బాయిల్ చేయాలి. దీనిలో ఫస్ట్ మనం పల్లీలు, జీడిపప్పు, ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టేసుకోవాలి. అదే నూనెలో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే పచ్చిమిర్చి, అల్లము, ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టి పక్కన పెట్టాలి. అలాగే చింతపండు గుజ్జులో వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనిలో కొంచెం కరివేపాకు వేసి అన్నంలో ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పౌడర్ని, అలాగే ఈ చింతపండు గుజ్జుని వేసి కలిపి మొత్తాన్ని ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకొని సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఫాస్ట్గా టెంపుల్ స్టైల్ పులిహార రెడీ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, నవరాత్రుల్లో అమ్మవారికి 4వ రోజు ప్రసాదంగా పెసరవడలు ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం. పెసలను ముందు రోజు నైటే మనం శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ మొత్తం వంపేసేసి కొన్ని పెసలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. రిమైనింగ్ పెసలు మిక్సీ జార్లో వేసుకొని దీనిలోనికి జీలకర్ర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోనికి ముందుగా మనం తీసి పక్కన పెట్టినటువంటి పెసలను పొట్టుపోయేలాగా నలిపి రెండింటినీ కలిపి ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఆయిల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మరుగుతున్న గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ కనుక మనం కాల్చుకుంటే వడలు అనేవి లోపల నుంచి బాగా మంచిగా కాలి పచ్చిగా లేకోకుండా టేస్టీగా వస్తాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీ. హాయ్ ఫ్రెండ్స్, నవరాత్రుల్లో అమ్మవారికి 5వ రోజు రవ్వ కేసరి ప్రసాదంగా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. దీనికోసం ఫస్ట్ మనం ఒక కడాయి తీసుకొని గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ మొత్తం రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో 1 గ్లాసు రవ్వ తీసుకొని వేయించాలి. అది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అడుగంటకుండా తిప్పుకుంటూ వేయించుకోవాలి. తర్వాత ఇలా వేగిన తర్వాత దీనిలోనికి 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల హాట్ వాటర్ వేయించేసుకోవాలి. సో ఇలా ఈ రవ్వ మొత్తం వాటర్ మొత్తం ఇనికిన తర్వాత దీనిలోనికి 1 గ్లాసు రవ్వకి 1.5 గ్లాసుల షుగర్ యాడ్ చేసుకొని ఆ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు మొత్తాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అడగంటకుండా ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా నీట్గా మెల్ట్ అయిన తర్వాత కొంచెం గీ, కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే కొంచెం ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. సో ఇలా వేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టినటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఫాస్ట్గా